తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎన్టీఆర్ 30 కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం పట్టాలెక్కడానికి నోచుకోవడం లేదు. కనీసం అప్డేట్స్ కూడా రావడం లేదు. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఏమో అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు వచ్చింది. అంటే గతేడాది చివరిలో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అంతేకాదు ఫిబ్రవరిలోనే ఇది పట్టాలెక్కనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో హీరోయిన్ గా ఆలియా భట్ ని తీసుకున్నారని కూడా ఆ రోజుల్లో రూమర్స్ వినిపించాయి. ఈ సినిమాకి అన్ని సెట్ అయ్యాయని, ఇక సెట్స్ మీదకి వెళ్లడమే ఆలస్యమని సంకేతాలు కూడా వచ్చాయి. తీరా చూస్తే ఇప్పటిదాకా ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడు అంటూ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోందే తప్ప ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేకుండా పోయింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక మోషన్ పోస్టర్ ని అన్ని భాషల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడం చూసి ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. సాధారణంగానే ఒక సినిమాని అనౌన్స్ చేశారంటే ముందుగానే అన్ని పనుల్ని సిద్ధం చేసుకుని ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక టీజర్ లెవెల్లో ఎన్టీఆర్ డైలాగ్ తో కూడిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో తప్పకుండా ప్రొడక్షన్ పనులతో పాటు మిగతా వర్కౌట్స్ పూర్తయిపోయి ఉంటాయని భావించారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకెన్నో రోజులు పట్టవని అనుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందనే రూమర్లు కూడా ఆ రోజుల్లో వినిపించాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. అసలు ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ ఏడాది కాలంలో కామన్ గా ఒకే ఒక అప్డేట్ వస్తోంది. అదే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని. నిజానికి RRR సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఎన్టీఆర్ 30 సినిమాకి ఒక స్క్రిప్ట్ ని లాక్ చేశారు. కానీ RRR సినిమా రిలీజ్ అయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఆ సినిమా పుణ్యమా అని ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ 30 సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించారు. ఆ పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికే స్క్రిప్టులో మెరుగులు దిద్దుతున్నారు. ఈ మెరుగుల కోసం డైరెక్టర్ కొరటాల శివ కొంతమంది పేరుగాంచిన రైటర్స్ ని రంగంలోకి దింపాడు. కేవలం తెలుగు వరకు అయ్యుంటే డైరెక్టర్ కొరటాల శివ ఒక్కడే ఎలాగోలా హ్యాండిల్ చేసేవాడేమో. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అతనికి ఛాలెంజింగ్ గా మారింది. అందుకే స్క్రిప్టులో మెరుగుల కోసం ఒక బృందాన్ని రిక్రూట్ చేసుకున్నాడు. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం ఇప్పటి వరకు కొన్ని వర్జన్ల స్క్రిప్ట్ ని రెడీ చేశారట. అయితే అవేవి తారక్ ని ఇంప్రెస్ చేయలేదని సమాచారం. మరింత పవర్ఫుల్ గా స్టోరీని రెడీ చేయమని తారక్ వాళ్లకు చెప్పినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఇంకా ఎక్కువ సమయం తీసుకోమని చెప్పాడట. అందుకే నెలలు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అసలు ఈ స్క్రిప్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఎన్టీఆర్ సినిమా రద్దయ్యింది అనేదే ఆ వార్త సారాంశం. ఆచార్య సినిమా ఘోరంగా ఫ్లాప్ అయినప్పుడే కొరటాల శివ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడింది. ఆచార్య రిజల్ట్ వచ్చినప్పటి నుంచే కొరటాల ఈ ఎన్టీఆర్ 30 సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయగలడా లేడా అనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తాయి. ఆ అనుమానాలకి తగినట్టుగానే అతడు ఇంతవరకు సరైన స్క్రిప్ట్ సిద్ధం చేయలేక నానా తంటాలు పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏడాది సమయం కావస్తున్నా 1కి 10 సార్లు అవకాశాలు ఇచ్చినా ఎన్టీఆర్ ని సాటిస్ఫై చేసే స్క్రిప్ట్ ని కొరటాల ఇంకా సిద్ధం చేయలేకపోయాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి మరో డైరెక్టర్ తో కొత్త సినిమా చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే కొరటాలతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ దాదాపు రద్దు అయినట్టే. అలాగని ఇది అఫీషియల్ గా రద్దు అయ్యిందని కాదు, కేవలం గాసిప్పులు మాత్రమే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే
ఇదే సమయంలో మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని, అన్నీ అనుకున్నట్టు సెట్ అయితే నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినీ ప్రియుల నిరీక్షణకు ఇక చెక్ పడినట్టే. మరి ఈసారి అయినా ఈ సినిమా షూటింగ్ త్వరగా స్టార్ట్ అవుతుందా, లేక మరింత ఆలస్యం అవుతుందా, లేకపోతే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ రద్దు అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.